ఒక చిన్న గదిమూలలో మోకాళ్ళు కడుపుకి చేర్చి తల వంచుకుని కూర్చున్నాడు కొడుకు. కళ్లలో భయం, చేతుల్లో వణుకు, మనసులో ఒక్కటే ప్రశ్న: నాన్న కొడతాడేమో? గడియారం టిక్ టిక్ అని కొడుతుంటే అతని గుండె మాత్రం ఇంకా వేగంగా కొట్టుకుంటోంది. అంతలో తలుపు తెరుచుకుంది. తండ్రి ఇంటికొచ్చాడు. తండ్రి స్వరం: ఏమైంది? వాడలా ఎందుకు కూర్చున్నాడు? తల్లి కళ్లలో నీరు దాచుకుని నెమ్మదిగా అంది: చాలా కష్టపడి చదివించారు, కాని వాడికి మార్కులు తక్కువొచ్చాయి. ఆ క్షణంలో కొడుకు శ్వాస కూడా ఆగిపోయింది. తండ్రి ఒక్క మాట. తండ్రి నిశ్శబ్దంగా అన్నాడు: ఓ, అంతేనా? అంతే. కోపం లేదు, కేకలు లేవు, చెయ్యెత్తడం లేదు. ఆ మాట కొడుకి గుండెల్లో మెరుపులా పడింది. తండ్రి నెమ్మదిగా దగ్గరికొచ్చి కొడుకు చెయ్యి పట్టుకుని, రా, బయటికి వెళ్దాం అన్నాడు. బయట చెప్పిన జీవిత పాఠాలు. చల్లని గాలి, నిశ్శబ్దమైన ఆకాశం కింద తండ్రి మాటలు మొదలయ్యాయి. రైతు కథ. ఒక సీజన్లో పంట బాగా రాకపోతే రైతు భూమిని వదిలేస్తాడా? వదిలేయడు. విత్తనం మారుస్తాడు, నీరు మార్చుతాడు, కష్టం ఇంకా పెంచుతాడు. చదువు కూడా అంతేరా. ఒక్క పరీక్షతో నీ జీవితం ఆగిపోదు. అబ్దుల్ కలాం గారు ఫైటర్ పైలట్ అవ్వాలని కలగన్నారు, కాని ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఆ రోజు నిరాశతో స్వామి వివేకానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ విన్న ఒక్క మాట వారి జీవితాన్ని మలుపు తిప్పింది. తరువాత ఏం జరిగిందో తెలుసా? దేశానికే అధ్యక్షుడయ్యారు. బస్ డ్రైవర్, కలెక్టర్. బస్ డ్రైవర్ రోజూ అదే రూట్లో తిరుగుతాడు. కలెక్టర్ మాత్రం ఒక్క నిర్ణయంతో ఒక జిల్లాన్నే మార్చేస్తాడు. తేడా ఎక్కడుందో తెలుసా? పదవిలో కాదు, ఆలోచనలో, చదువులో. తండ్రి చివరి మాటలు హృదయం పగిలేలా. తండ్రి కొడుకి భుజం మీద చెయ్యి వేసన్నాడు: నువ్వు మార్కుల కోసం కాదురా, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చదవాలి. నిన్ను కొట్టడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి నేను ఇంత కష్టపడుతున్నాను. ఆ మాటలు కొడుకు గుండెల్లో రాతిలా పడిపోయాయి. ఆ రోజునుంచి భయంతో కాదు, బాధ్యతతో ఇష్టంగా చదివాడు. బలవంతంగా కాదు, లక్ష్యంతో ముందుకు వెళ్ళాడు. కొన్నేళ్లకు తండ్రి గర్వంగా అన్నాడు: ఇది నా కొడుకు. కొడుకు మాత్రం మనసులో అనుకున్నాడు: నాన్నే నా బలం. నాన్న ప్రేమ మీకు నచ్చితే లైక్ చెయ్యండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.